గొప్ప యాక్టర్ మాత్రమే కాదు, మంచి వక్త. స్టేజ్ మీద మైక్ అందుకుని మాట్లాడితే అలా వినాలనిపిస్తూనే ఉంటుంది. ఎంత మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎక్కడి వరకు మాట్లాడాలో పక్కాగా తెలిసిన వ్యక్తి. అలాంటి ఎన్టీఆర్ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాత ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంత వరకు తనను ఎవ్వరూ ఆపలేరు అంటూ ఘాటు స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు తారక్ ఎందుకలా మాట్లాడారు? ఆయన మాటల తర్వాత ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో వినిపిస్తున్న గాసిప్ ఏంటి? ఎన్టీఆర్ అంటే డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ ఇంటెన్సిటీ గుర్తుకు వస్తుంది. ఆయన నటన ఎంత అద్భుతంగా ఉంటుందో మాట కూడా అంతే అందంగా వినిపిస్తూ ఉంటుంది అంటారు ఫ్యాన్స్. విషయం ఏదైనా సూటిగా సుత్తి లేకుండా తన మార్క్ హ్యూమర్ తో మాట్లాడిస్తూ ఉంటారు. ప్రీ రిలీజ్ అయినా, మూవీ ఇంటర్వ్యూ అయినా ఇలానే కనిపిస్తూ ఉంటారు. అలాంటి తారక్ మొదటిసారి ఓ సినిమా స్టేజ్ మీద సీరియస్ అయ్యారు. ఇది ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది. బాలీవుడ్ లోకి ఫస్ట్ టైం డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్ వార్ 2 తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారక్ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి. తాత నందమూరి తారక రామారావు ఆశీస్సులు ఉన్నంత కాలం తనను ఎవ్వరూ ఆపలేరు అంటూ ఎన్టీఆర్ మాట్లాడారు. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలు దాటినా మరువలేని పేరు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు మన మీద ఉన్నంత కాలం, నా మీద ఉన్నంత కాలం నన్నెవ్వరూ ఆపలేరు. అసలు ఇప్పుడు సడన్ గా తనను ఎవ్వరూ ఆపలేరని ఎన్టీఆర్ ఎందుకు అంత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు? అసలేం జరిగింది? ఈ మాట వెనుక జరిగిన సంఘటన ఏంటనే డిస్కషన్ నడుస్తోంది. ఎన్టీఆర్ కెరియర్ మీద ఎవరైనా తప్పుడు ప్రచారం మొదలు పెట్టారా? లేదంటే వార్ 2కు బ్రేకులు వేసే ప్రయత్నాలు ఏమైనా జరిగాయా? ఎందుకు వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారక్ అంత సీరియస్ గా కనిపించారు, అంత సీరియస్ వ్యాఖ్యలు చేశారు అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఎవరెన్ని కామెంట్స్ చేసినా వార్ 2 బొమ్మ అదిరిపోయిందంటూ 2 చేతులతో కాలర్ను పైకెత్తారు. దీంతో ఈ సంఘటన ఏదో జరిగిందనే అనుమానాలను మరింత పెంచింది. నిజానికి తారక్ ఎప్పుడూ ఇలా మాట్లాడింది లేదు. మొదటిసారి నందమూరి వారసత్వం, తాతయ్య పేరు గుర్తు చేసుకుని తనని ఎవ్వరూ ఆపలేరంటూ వ్యాఖ్యానించడం వెనుక అసలు కారణం ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కొత్త చర్చ మొదలుపెట్టారు.